మాత్రమే ఉంది. అయితే ప్రిపేర్ అయ్యేటి వాళ్ళు కొన్ని టాపిక్స్ పక్కాగా చూసుకోండి. సైకాలజీ మ్యాటర్‌కొచ్చేసరికి మనకి థియరీస్ ఉంటాయి గదా! పియాజెస్ థియరీ, కోల్బర్గ్స్ థియరీ, గార్డినర్స్ థియరీ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఈ థియరీస్ నుంచి కంపల్సరీ ఒక క్వెషన్ వస్తది. అండ్ జెండర్ సెన్సిటివిటీ నుంచి గూడా. వీటిలల్లో గూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినవి అంటే లైక్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ అలాగే ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ వాటి గురించి గూడా కంపల్సరీగా చూసుకోండి. స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్, క్వాంటిటేటివ్ చేంజెస్, క్వాలిటేటివ్ చేంజెస్, గ్రోత్, డెవలప్‌మెంట్‌కి సంబంధించి, మోటివేషనల్, ఇంట్రిన్సిక్, ఎక్స్‌ట్రిన్సిక్ సంబంధించి ఇవన్నీ టాపిక్స్ పక్కాగా చూసుకోండి. సైకాలజీ చాలా స్కోరింగ్. నెక్స్ట్ మెథడ్స్ చూసుకోవాలి. ఇంగ్లీష్‌లో అయినా ఏ సబ్జెక్ట్‌లోనైనా మెథడ్ మంచిగా నేర్చుకోవాలి. మెథడు మనకి ఎగ్జామినేషన్స్‌లో అంటే ఈ సీటెట్ గాని, టెట్‌లో వీటిలో 6 మార్క్స్ అట్లనే ఉంటది. కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటది. కానీ అయినప్పటికి గూడా మెథడ్ చాలామంది పోగొట్టుకుంటారు. అది మంచిగా నేర్చుకుంటే మనకి స్కోరింగ్ అయితే ఉంటది. మ్యాథ్స్ గాని, సైన్స్ మెథడ్స్ తీసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు మ్యాథ్స్ అండ్ సైన్స్ చూజ్ చేసుకున్న వాళ్ళుంటరు.